మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. ఈ క్షణంలో, ప్రస్తుత క్షణంలో ఉండటాన్ని ట్రై చేస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది? మనకి తెలియకుండానే గతానికి కానీ, భవిష్యత్తుకి కానీ ఎళ్ళిపోతూ ఉన్నాయి కదా మన ఆలోచనలు. అయినా ఈ క్షణంలోకి రావాలి అన్న ఎరుక కూడా మనకొస్తూ ఉంది కదా! అద్భుతం. కొంతమందికట గతాల్లోకి ఎక్కువగా గతానికి సంబంధించిన ఆలోచనల్లోకి ఎక్కువగా వెళ్తున్నట్టు గమనించారట. కొంతమందేమో భవిష్యత్తులోకి భవిష్యత్తుకి సంబంధించిన ఆలోచనల్లోకి వారి ఆలోచనలు ఎక్కువగా వెళ్తున్నట్టు గమనించారట. కానీ ప్రస్తుత క్షణంలో ఉండటానికి ట్రై చేస్తున్నారు అన్న విషయం తెలిసి నాకైతే చాలా హ్యాపీగా ఉంది. దట్స్ రియల్లీ రియల్లీ గ్రేట్. ఆల్ ది బెస్ట్. మన ప్రస్తుత క్షణంలో ఉండే ఆ క్షణాలని రోజు రోజుకి పెంచుకోవడానికి ట్రై చేసేద్దాం మరి. మరి వేదాంత తత్వాలంటే ఏమిటో లాస్ట్ ఎపిసోడ్‌లో చూసాం కదా! అంటే ఏమిటి? వివరించలేని విషయాలను వివరించడం, తెలియని విషయాలను తెలిసినట్లు నటించడం. మరి వాటి వల్ల ఏమవుతుంది? జీవితం సానుకూలంగా సాగుతూ ఉంటుంది. మనం ఇంకాస్త హాయిగా ఎరుక లేకుండా నిద్రపోవచ్చనమాట. సో, ఇవన్నీ క్షోభను అణిచి శాంతం చేసే వాటిలాగా ఉంటాయి కానీ, వాటి వల్ల నిజమైన శాంతి అయితే మాత్రం దొరకదు. అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? ఈ వేదాంతానికి, మతతత్వానికి తేడా ఉంది అని. సో, వేదాంతం ఒక శాంతపరిచే మందు అంతే. టెంపరరీగా, టెంపరరీగా ఒక పెయిన్ కిల్లర్ యేసుకుంటే ఆ పెయిన్ టెంపరరీగా తగ్గుతుంది చూడండి అట్లాంటిదనమాట. సో, మతతత్వం అనేది ఒక తాకిడి, ఒక అదురుపాటు అనొచ్చు. వేదాంతం మనకు నిద్రపోవడానికి చక్కగా హెల్ప్ చేస్తుంది. ఎరుక లేకుండా ఉండటానికి మనకింకా హెల్ప్ చేసేదేంటి? వేదాంతం. మతతత్వమేమో నిద్రలో నుంచి మనల్ని బయటికి లాగి పడేస్తుందంతే. మతతత్వం వేదాంత తత్వం కానే కాదు. మతతత్వం మనల్ని మన ఆ అన్‌కాన్షియస్‌నెస్ నుంచి అంటే ఆ అపస్మారకంలో నుంచి బయటకు తీసుకువచ్చే ఒక అద్భుతమైన ప్రాసెస్ అనమాట. సో, వేదాంతాలన్నీ మనల్ని బాగా నిద్రపుచ్చడానికి సాయం చేసే ప్రక్రియలు. వేదాంతాలన్నీ మనకు కలలని, ఒట్టి భ్రమలని, ఊహాగానాలను ఇస్తాయన్నమాట. సో, మతతత్వం అయితే మనల్ని అన్ని భ్రమల్లో నుంచి, కలల్లో నుంచి బయట పడేస్తుంది. మతతత్వం మనల్ని సత్యం వైపుకు తీసుకుపోతుంది. మనం కలలు కన్నప్పుడు మాత్రమే సత్యం కలలు కననప్పుడు మాత్రమే సత్యం అనేది సాధ్యమవుతుంది కదా! కలలు కనేదేమిటి? మనస్సు. సో, కలలు కనే మనస్సు సత్యాన్ని చూడనే లేదు. ఒక కలలు కనే మనసు సత్యాన్ని కూడా కలలాగానే మార్చేస్తుంది. సో, అసలు ఆ మనస్సు అనే దాన్ని మనం పక్కన పెట్టి, ఆ మనసు క్రియేట్ చేసే ఆ ఆ భ్రమని, ఆ మాయ నుండి మనం బయటపడాలి అంటే, ఈ మతతత్వం అనేది మనకి చక్కగా హెల్ప్ చేస్తుంది. మీరెప్పుడైనా గమనించారా? మనం ఉదయమే లెగవడానికి అలారం కీ ఇచ్చి పడుకుంటాం అనుకోండి. తెల్లవారుజామున 4 గంటలకి మనం లేద్దామని అనుకుంటాము. మనం ఒక రైలెక్కి వెళ్ళాలి. ఉదయం 4 గంటలకు అలారం మ్రోగుతుంది. అప్పుడు మీ మనసు ఏం చేస్తుందో తెలుసా? ఒక కలను సృష్టిస్తుంది. కలలో మీరు గుడిలో కూర్చుంటారు. గుడి గంటలు మోగుతూ ఉంటాయి. అప్పుడు ప్రతిదీ వివరించబడుతుంది ఆ కలలో. అప్పుడింక గడియారం, అలారం మోత పెద్ద సమస్య కాదు. అది మిమ్మల్ని లేపలేదు. సో, మనం అప్పుడేం జేస్తాం? వెంటనే దాన్ని గుడిగంట మోతలాగా మన మనసు మనకది ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తుందనమాట. లేచిన వెంటనే అంటాం, ఏదో కలొచ్చింది, అలారం వినిపించింది కానీ, ఆ కలలో ఏదో గుడిగంటలు వింటున్నాను. ఆ గుడిగంటలేనేమో అనుకున్నాను. ఆ అలారం అని నాకు తెలియలేదు అని అంటూ ఉంటారనమాట. సో, ఇది మన మనసు ఆడే ఆట. మనసు చాలా సూక్ష్మమైనది. మానసిక తత్వవేత్తలు
ఆహ్, ఎలా మనసు ఇంత అకస్మాత్తుగా వివరణలను సృష్టిస్తుందో, అంత తక్షణమే ఎలా వివరించి చెబుతుందో అని ఆశ్చర్యపోతారు. నిజమే కదా! ఇప్పుడు అలారం నీకెందుకు ఇనిపించలేదు? లెగవాలని తెలీదా నీకు అని ఎవరన్నా అంటే, నాకప్పుడే ఏదో కలొచ్చింది. ఆ కల్లో గుడిగంటలేవో ఇనిపిస్తా ఉన్నాయి. ఈ అలారం కూడా గుడిగంట అనుకున్నాను. తెలీలేదు అంటాము. అంటే మనసు చూడండి అక్కడ ఎలాంటి వివరణను సృష్టిస్తోందో. అది కూడా ఇమ్మీడియేట్‌గా అసలు టైం ఆహ్, ఆలోచించుకునే టైం అనేదేమి లేకుండా ఇమ్మీడియేట్‌గా చక్కగా వివరణలిచ్చేస్తూ పోతుంది మనస్సు. అసలు మానసిక తత్వవేత్తలు కూడా ఈ మనసు చేసే ఈ పనులు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇది చాలా కష్టం. మనసు ముందే వివరణను ఎదురుగా పెట్టుకుంటుంది. మనం ఎలా హఠాత్తుగా గంటలు మోగుతున్న ఒక చర్చిలో లేక ఒక గుడిలో కానీ ఉంటాం. చెప్పండి. గడియారం అలారం చప్పుడవ్వగానే మన కల లోపల మనకు వివరణ అందుతుంది. మనం అలారంను తప్పించుకునేందుకు మనం అక్కడ ట్రై చేస్తున్నాం. అంత చలి రాత్రి వేళ లేవడానికి, నిద్ర నుంచి మేలుకోవడానికి మనకిష్టం ఉండదు. మనసు చెబుతుంది, "ఇది అలారం కాదులే, నువ్వు దర్శించే ఆ గుడిలో గంటల్లే." ప్రతిదీ ఇలా మనసు వివరించి చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తుంది మనకి. అప్పుడు మనం హాయిగా ఓకే. ఇది అలారం కాదంటలే. ఓకేలే అని హాయిగా నిద్ర కొనసాగించేస్తాం అనమాట. ఇలాగే మనసు ఈ ఒక్క విషయంలోనే కాదు, మిగతా వాటన్నిటిలో కూడా ఇదే పని చేస్తూ పోతుంది మనసు. ఇదే వేదాంత తత్వాలు చేసే పని అంటారు ఓషో. అందుకే చాలా రకాలైన తత్వాలు ఉన్నాయి. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి రకరకాలైన వివరణలు కావాలి కదా! ఇంకొకరు నిద్రపోవడానికి సాయం చేసే వివరణ మనకు సాయం చేయదు కదా! ఇదే హెరాక్లిటస్ చెప్పింది. అతను చెప్పింది ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామా? అతను ఏమన్నాడు? మానవులు వారు మేల్కొన్న క్షణాలలో వారి చుట్టూ ఏం జరుగుతుందో దాని గురించి నిద్రపోతున్నప్పుడు ఎలా ఉంటారో అలాగే అజాగ్రత్తగా, మతిమరుపుగా ఉంటారు అన్నారు కదా హెరాక్లిటీస్. నిద్రలో మన చుట్టూ ఏం జరుగుతుందో మనకి తెలీదు. కానీ మనం మేల్కొన్న సమయంలో మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు స్పృహ ఉంటుందా? ఒక్కసారి మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలిది. చాలా పరిశోధన జరిగిందట. 99% సందేశాలు మన దగ్గరికి వస్తూనే ఉంటాయట. మంచి సందేశాలు యూనివర్స్ నుంచి, విశ్వం నుంచి. కానీ మన మనస్సు దాంట్లో నుంచి ఒక 98% మన లోపలికి రానివ్వకుండా ఆపేస్తుంది మన మనస్సు. ఒక 2% మాత్రమే లోపలికి రానివ్వడానికి మన మనస్సు అంగీకరిస్తుంది. ఆ 2% కూడా మనసు తాత్పర్యం, అర్థం చెప్తుంది. అదే చెప్పేస్తది అర్థం వాటికి. నేనొకటి చెబుతాను. మీరు ఇంకొకటి వింటారు. నేను మీకు ఏదో ఒక విషయం చెప్తాను. మీరు మీ నిద్ర చెదిరిపోకుండా ఉండేటట్లు నేను చెప్పిన దానికి మీకు నచ్చినట్టు, మీకు ఉన్న సిట్యుయేషన్‌కి మీకు ఉపయోగపడేటట్లు అర్థం చెప్పుకుంటారు. సో, మీ మనసు వెంటనే మీకు దాని అర్థం దానికి తోచినట్లు చెప్పేస్తుంది. మీ మనసులో ఈ సెంటెన్స్‌కి ఒక స్థానం ఉంది. దాన్ని మనసు తన లోపలికి లాక్కుంటుంది. అది మనస్సులో ఒక భాగం అయిపోతుంది. అందుకే బుద్ధుళ్ళు, క్రీస్తులు, హెరాక్లిటస్ మిగిలిన వారు ఎదురుగా ఉన్నా మనకు వాళ్ళు కనిపించకుండా పోతున్నారు. వారలా మనతో మాట్లాడుతూనే ఉంటారు. వారు తెలుసుకున్నది మనకి చెబుతూనే ఉంటారు. వారి అనుభవాలన్నీ మనకి చెబుతూనే ఉంటారు. కానీ వారు అలా చెబుతున్నప్పుడు వెంటనే మనం మనకు తోచిన అర్థాన్ని మనం చెప్పుకుంటాం. మన సొంత కిటికీలు మనకి ఉంటాయి కదా! అలా మనకి తోచిన అర్థాన్ని మన మనసు మనకి వివరించి, విశ్లేషించి చెప్పేస్తుందనమాట. హెరాక్లిటస్ వలన అరిస్టాటిల్ చాలా కలవరపడ్డాడు. అరిస్టాటిల్ హెరాక్లిటీస్‌లో ఏదో లోపం ఉందని అనుకున్నాడు అంటారు ఓషో. అంతే. అతను మనకు సరిపడడని, అతను మనల్ని
కలవరపరిచాడని, ఇబ్బంది పెడుతున్నాడని మనం రూఢి చేసేస్తాం కదా! సో, అరిస్టాటిల్ మనస్సుపై హెరాక్లిటస్ చాలా భారమై ఉంటాడు. ఎందుకంటే అరిస్టాటిల్ క్రాస్‌లో అడ్డంగా కదులుతాడు. సమయంలో కదులుతాడు. భౌతికతలో ఉంటాడు. అందులో అతను నేర్పు కలవాడు కూడా. ఈ హెరాక్లిటస్ మనల్ని అగాధంలోకి తోస్తున్నాడు. శాశ్వతంలోకి తోస్తున్నాడు. అరిస్టాటిల్ హేతువాదం అనే సమతులంలో నడుస్తూ ఉంటాడు. హెరాక్లిటస్ మనల్ని గాఢమైన రహస్యంలోకి తోయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదో ఒక వివరణ అవసరం కదా! అందుకే అరిస్టాటిల్ అంటారు, ఈ హెరాక్లిటస్‌కి భౌతికమైన జీవకణాలకు సంబంధించిన మానసికమైన ఏదో ఒక లోపం ఉంది. అలా కాకపోతే అతను విపరీతాన్ని, విరుద్ధాన్ని ఎందుకు ఒత్తి చెప్తున్నాడు? ఎందుకు అతను గూఢమర్మంపై నొక్కి చెప్తున్నాడు? అతను ఎందుకు వ్యతిరేకాల మధ్య అనుకూలత ఉంది అని నొక్కి వక్కాణిస్తున్నాడు? వ్యతిరేకాలు అంటే అవి వ్యతిరేకాలే. వాటి మధ్య పొందిక లేనే లేదు అంతే. అవి వ్యతిరేకాలే. జీవితం జీవితమే, మరణం మరణమే. దీని గురించి మనం స్పష్టంగా ఉండాలి. విషయాలను కలగాపులగం చేసుకోకూడదు. ఈ హెరాక్లిటస్ అనే వ్యక్తి అన్నిటినీ బురద బురదగా చేసి చెడగొట్టేవాడిలా కనిపిస్తున్నాడు అని అన్నారట. అయితే దీని గురించి ఇంకొంచెం వివరణ మనం మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. అయితే హెరాక్లిటస్ చెప్పిన నిద్రలో మన చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. కానీ మనం మేల్కొన్న సమయంలో మన చుట్టూ ఏం జరుగుతుందో మనకి స్పృహ ఉంటుందా? అన్న క్వెషన్ ఎవరికి వాళ్ళు వేసుకుని ఈ క్షణంలో, ప్రస్తుత క్షణంలో ఉండటాన్ని ట్రై చేస్తూ ఎంజాయ్ యువర్ లైఫ్. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.